హలో అండి. బాగున్నారా? ఇక నేను చాలా టేస్టీ అయిన సజ్జ బూరెలు చేసేసానండి. చూసారా సజ్జ బూరెలు ఎలా పొంగాయో? అండ్ పర్ఫెక్ట్‌గా ఎలా చేయాలో పాకంతో పని లేకుండా చూపిచ్చేస్తాను మీకు. చాలా టేస్టీగా ఉంటాయి. అందరూ ఇష్టపడి తింటారు. ఈ సజ్జ బూరెలని నేను ఇంతకుముందు చేయడమే నాకు తెలీదండి. ఈ మధ్య మొదలెట్టాను. చాలా టేస్టీగా వస్తాయి. చూసారా? ఇక్కడ నేను సజ్జల్ని ఓవర్‌నైట్ నానబెట్టుకున్నాను. అంటే ఒక 10, 12 గంటలు నానబెట్టుకొని నీరంతా పోయాక ఇలా గుడ్డ వేసుకొని ఆరబెట్టుకోవాలి. బాగా ఆరిపోవాలి. తడి అస్సలు ఉండకూడదు ఈ విధంగా. ఇక్కడ నేను ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుంటున్నాను. ఒక గిన్నెలో ఒక కప్పు బెల్లం, అందులోకి హాఫ్ కప్పు నీళ్లు వేసుకొని బెల్లం కరిగేటట్టు పెట్టుకోవాలి. ఇంతలోపు మనం సజ్జల్ని మిక్సీలో వేసుకుందాం. మిక్సీలో జస్ట్ ఈజీగా అయిపోతాయండి. జస్ట్ మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే ఇదిగో చూసారా ఇలా పొడిగా అయిపోతుంది. పిండిలా వస్తుంది. పిండి మరీ మెత్తగా ఉండకూడదు. అందుకని జల్లించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా వేసేసుకుంటే చాలు. ఇక్కడ నేను హాఫ్ కప్పు ఎండు కొబ్బరి తీసుకున్నాను. ఎండు కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు. నా దగ్గర ఇది ఉన్నది. అది వేసుకుంటున్నాను మిక్సీలో. మంచి ఫైన్ పౌడర్ ఉండాలి ఎండు కొబ్బరి. అందుకని మళ్ళీ మిక్సీ వేసుకుంటున్నాను. ఇక్కడ కొంచెం ఎలాచీ పౌడర్. ఇదంతా ఒకసారి కలిపేయండి. ఈ మిశ్రమాన్ని మొత్తం ఒకసారి బాగా కలిపేయాలి. పిండి మటుకు కొంచెం బరగ్గా చూసుకోండి. మరీ ఎక్కువ పౌడర్ మెత్తగా పొడి రాకూడదు. ఇక్కడ పాకము కరిగిపోయిందంతే చాలు. బెల్లం, నీళ్ళు కరిగాయి అంతే. హాట్‌గా ఉన్నప్పుడే వేయాలి వేడిగా. ఏం పాకం పట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ కరిగిపోతే చాలు. వేడిగా ఉన్నప్పుడే ఇందులో వేసి స్పూన్‌తో కలుపుకోవాలి. ఈ విధంగా. చెయ్యి పెట్టకూడదు. వేడిది వేసి మనం కలిపితేనే బాగా పర్ఫెక్ట్‌గా వస్తది టెక్స్చర్. చూసారా ఈ విధంగా కలుపుకొని మొత్తం కొంచెం చల్లారాక చేత్తో ఇలా మెదాయించుకున్నట్టు కలుపుకోవాలి. కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు దీనికి వదిలేయాలి. రెస్ట్ ఇవ్వాలి. అప్పుడు పాకం అంతా బాగా పట్టి నానుతుంది పిండి. ఇంతలోపు నూనె గూడా వేడి చేసుకోవచ్చు. చూసారా ఇలా చేసుకొని చూస్తే కొంచెం పిండి ముద్దవ్వాలి. ఒకవేళ కొంచెం నీరు ఎక్కువైపోయింది అని అనుకుంటే గనక కొంచెం గోధుమ పిండి కలుపుకోవచ్చు. టెన్షన్ ఏమీ లేదు. చాలా ఈజీగా చాలా పర్ఫెక్ట్‌గా వచ్చేసింది. ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను నేను. మంచి ఫ్లేవర్ వస్తుంది. చూసారా ఈ విధంగా వస్తుంది. ఇక్కడ నేను తడిగుట్టు మీద ఒత్తుకొని ఒత్తుతున్నాను. ఇలా బాల్‌గా మంచిగా చేసుకొని తడిగుడ్డ మీద ఒకేసారి ఒత్తేసుకోవచ్చు మనము. ఆరిపోతాయని టెన్షన్ ఏం పడవసరం లేదు. కానీ ఇక్కడ చూసారా గుడ్డకి ఊడొచ్చేస్తది. చెయ్యి తడుపుకొని చేసుకోవాలి. అప్పుడు పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఈ విధంగా సజ్జబూర్లన్నీ ఒత్తుకోవాలి ఈ విధంగా. ఎన్నొస్తే అన్ని గుడ్డ మీదకి కొన్ని ఒత్తుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇక్కడ హాట్ ఆయిల్ గూడా రెడీగా ఉంది. అందులో చూసారా ఈ మందరపులో వేసుకోవాలి. ఇలాగ వేసాక కొంచెం పైన నూనె ఇట్లాగా అంటా ఉండాలి. ఒక గరిటెతోటి నూనె వేస్తా ఉంటే అది బాగా పొంగుతుంది. ఒకవైపు బాగా కలర్ రాగానే ఇంకోవైపు వేసి తీసేయడమే. ఒకటయ్యాక ఇలాగ ఒకటి బాగా పొంగాక ఇంకోటి వేసుకోవచ్చు. 2 ఒకేసారి వేస్తే హీట్ సరిపోదు. అది బాగా పొంగవు. అలాగే ఈ విధంగా ఒకటి బాగా పొంగాక ఇంకొకటి వేసుకోవాలి. చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో. చాలా ఈజీగా ఎన్నెన్నో చేసేసుకోవచ్చు. క్విక్‌గా అయిపోతాయి. ఇక్కడ ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్‌లో ఉండాలి. హాట్‌గా ఆయిల్ మరిగాక వేసుకొని ఫ్లేమ్ మటుకు మీడియంలో పెట్టుకొని ఇలా ఒకదాని తర్వాత ఒకటేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేయకూడదు. అదే దీంట్లో ఉన్న టెక్నిక్. వేస్తే బాగా పొంగవు. చాలా కమ్మగా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఖచ్చితంగా 2 వారాలు గూడా నిలవ ఉంటాయి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.